దేశవ్యాప్తంగా కీలక మార్పుల దిశగా ఆర్ఎస్ఎస్ పెద్ద అడుగులు వేస్తుంది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖు బయ్య వాసుదేవరావు సంచలన నిర్ణయాలను వెల్లడించారు. హర్యానాలోని సమల్కాలో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కీలక తీర్మానాలు ఆమోదించబడినట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా 97% ప్రతినిధులు హాజరు కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 100% హాజరు నమోదవడం ప్రత్యేకమైన విషయమన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే మూడేళ్లలో పంచ పరివర్తన లక్ష్యంగా 5 ప్రధాన మార్పులను సమాజంలో తీసుకురావాలని నిర్ణయించారు. కుల వివక్ష నిర్మూలన, కుటుంబ విలువల పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, బాధ్యతయుత పౌరత్వం, ప్రకృతి సంరక్షణ అంశాలపైన దృష్టి సారించనున్నట్లుగా తెలిపారు. ఇక సంస్థాగతంగా కూడా భారీ మార్పులు చేస్తూ క్షేత్రాలు, ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ యొక్క పెరుగుదలతో పాటు సమాజంలో 5 రకాల మార్పులు రావాలని మేము ప్రయత్నిస్తున్నాము. దాన్నే పంచ పరివర్తన అంటారు. ఇప్పుడు ఇంటింటికి తిరగడం ద్వారా ఈ పంచ పరివర్తన గురించి సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చాము. ఆ పంచ పరివర్తన ఏంటంటే, ఒకటి కుటుంబ ప్రబోధ. కుటుంబాలు ఈ రోజు భారతదేశానికి ఆగిపట్టమైన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులనే భావనని సమాజంలో రేకెత్తించే దానికోసం, కులతత్వం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించే దానికోసం సహజ సిద్ధంగా సమాజంలో చైతన్యం తీసుకొని వస్తూ సామాజిక సమరస్త కోసం పాటుపడడం జరిగింది. అదే విధంగా స్వజాగరణ, భాష, భూషణ్, భజన్, బ్రహ్మన్, భవన్, ఈ 5 కూడా స్వ ఆధారితంగా ఉండాలని చెప్పి రాష్ట్రీయ స్వయం స్వజాగరణ చేస్తున్నారు.